సో ఇంకొకటి సార్, ఆటోమేషన్ టెస్టింగ్ ఏదైతే ఉందో అది కెరియర్ బాగానే ఉంటుందా? దీని స్కోప్ ఎలా ఉంటుంది? అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాన్ని కొన్ని? మనకి లాస్ట్ 5 years నుంచి అంటే కోవిడ్ బిఫోర్ నుంచి ఆటోమేషన్ టెస్టింగ్ అనేది భూమిలోకి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు బిఫోర్ కోవిడ్ 2018 లేదా 19 వరకు ఏంటంటే మాన్యువల్ టెస్టర్స్ అనేది బాగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రిమోట్ ఎప్పుడైతే వర్క్ ఆప్షన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ వర్క్ అనేది మాన్యువల్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ వర్క్ ని ఆటోమేషన్ గా కన్వర్ట్ చేసుకునేసరికి ఏమవుతుందంటే అప్పటి నుంచి మనకి సెల్లిమ్ అనేది ఎగ్జిస్టింగ్ వచ్చిందండి. అంటే లాస్ట్ 5 years నుంచి మనం చెప్పుకోవచ్చు సెల్లిమ్ అనేది ఇన్బిల్ట్ గా మనకి మార్కెట్ లో ట్రెండింగ్ అవుతుంది. ఓకే, సెలీనియం ఎప్పుడు వచ్చింది సార్ మార్కెట్ కి? అంటే ఎగ్జాక్ట్ గా మనకి సెలీనియం మార్కెట్ లోకి వచ్చిందంటే లాస్ట్ 5-10 years బ్యాక్ నుంచి వచ్చింది. బట్ యూటిలైజేషన్ ఐటీ ఇండస్ట్రీలో యూటిలైజేషన్ చేసేసరికి వచ్చి లాస్ట్ 5 years నుంచి హ్యూజ్ గా యూటిలైజ్ చేస్తున్నారు. అంతకుముందు ఎందుకు చేయాలంటే అంతకుముందు ఏం చేస్తారు, క్లయింట్ ఏంటంటే నాకు వర్క్ అనేది మాన్యువల్ చేయండి, ఎఫర్ట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను సేమ్ ఒక మాన్యువల్ వర్క్ ని ఒక 1 month చేస్తే ఆటోమేషన్ 3 months చేయాలి. ఆ డ్యూరేషన్ కోసం ఏమంటే క్లయింట్ నాకు ఇమీడియట్ గా వర్క్ అయిపో నాకు ప్రోడక్ట్ కావాలంటే ఏ చూస్ చేసుకుంటారు, మాన్యువల్ వర్కే చూస్ చేసుకుంటారు. లేదు క్లయింట్ నాకు క్వాలిటీ ఇంక్రీజ్ కావాలి, మాన్యువల్ చేయండి ప్లస్ ఆటోమేషన్ చేయండి అంటే క్లయింట్ మనకి కానీ వర్క్ స్పేస్ అనేది లేదంటే వర్క్ డ్యూరేషన్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటే 2 ప్రాసెస్ చేస్తాం, మాన్యువల్ ప్రాసెస్ చేస్తాం, ఆటోమేషన్ ప్రాసెస్ చేస్తాం.